ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తప్పు చేసినవాడు ఎప్పటికీ తప్పించుకోలేడని ఇప్పటికే అర్థమై ఉంటుంది నాన్న. మన విషయంలో ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకోకుండానే వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంటుంది? అతని కోసం జైలు సంకెళ్ళు ఎదురుచూస్తూ ఉంటాయి. వెళ్ళనివ్వు. కానిస్టేబుల్స్, అన్నయ్య అరెస్ట్ అయినాడు. నేను కూడా ఎండు నుండి వెళ్ళిపోతే మంచిది. నువ్వెక్కడికెళ్తావు పాపాలు? పేరుకి తగ్గట్టుగా చాలా పాపాలు చేశావు. ఎస్ఐ గారు, మేడం. తనని వదిలేయండి. ఓకే మేడం. నువ్వు ఆడదానివి కాబట్టి ఈసారికి వదిలేయమని చెప్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పాపాల్లో పాలు పంచుకోవాలని చూస్తే నిన్ను కూడా తీసుకెళ్లి జైల్లో పెడతాను. ఇక సచ్చిన తప్పు చేయను. ఈసారికి నన్ను క్షమించి వదిలేయండి. మా నాన్న తప్పు చేసి ఉండొచ్చు, కానీ జీవితాంతం జైల్లో ఉండాలంటే నేను ఒప్పుకోను. మా నాన్న కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. దేవా, ఇన్ని దుర్మార్గాలు చేసినా మీ నాన్న మాత్రమే నీకు గుర్తున్నాడా? నిన్ను నవమాసాలు మోసి కని పెంచినా మీ అమ్మ గుర్తులేదా నీకు? నీకోసం ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నా అన్నయ్యని కూడా వదిలేసొచ్చిందిరా నా కూతురు నాగవల్లి. తన ప్రేమేంటో అర్థం అవ్వలేదా? నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ రేపు మా నాన్న ఎక్కడా అని అడిగితే ఆ చిట్టి తల్లికి ఏం చెప్పాలి? సరే, నువ్వు నీ బిడ్డని, నీ తల్లిని, నీ భార్యని ద్వేషించుకునుండొచ్చు. కాని వాళ్ళు ఊపిరి ఆగిపోయే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. సరే, నా కూతుర్ని, నీ కూతుర్ని వదిలేయ్. మీ అమ్మ మీద నీకు ఏం మాత్రం కనికరం ఉన్నా నీ మనసు మార్చుకో. నన్ను క్షమించత్తయ్య. ఆ దుర్మార్గుడి మాటలు విని మా అమ్మని, నా భార్యని బాధ పెట్టాను. నన్ను క్షమించు. నా బిడ్డకి నువ్వే పేరు పెట్టాలత్తా. మహాలక్ష్మి. మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోవాలి దేవా. అందుకే ఈ మహాలక్ష్మి బుడిబుడి అడుగులు నీ ఇంట్లో పడాలి. బావా, నీ మేనకోడలి పేరు మహాలక్ష్మి. అమ్మా, ఇక మిగిలింది మా పెళ్ళి. అది కూడా మీ చేతుల మీదుగా జరుగుతుందంటే అంతకంటే ఆనందం ఇంకే ఉండదు. నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకున్నాక నేను నీకు అమ్మని కాదు, అత్తని. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసుకో. కుముద మాత్రం గంగ చెల్లిగా ఈ పెళ్లికి రాదు. నా కూతురిగా తన అన్నయ్య పెళ్లి జరిపిస్తుంది. ఇప్పుడు ఆవేశపడితే మా నాన్నలాగే జైలుకి వెళ్లాల్సి వస్తుంది, లేదంటే ఈ గంగ చేతిలో చావాల్సి వస్తుందని పెళ్లిలోనే మీ అందరినీ చంపే అవకాశం కోసం మారినట్టుగా నటించానత్త. మీ అందరూ శ్రీవల్లి పెళ్లి చూడటం కాదు, మీ చావు ఊరంతా చూస్తుంది, చూసేలా చేస్తా.
మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నా ఇద్దరు కూతుళ్ల పెళ్లి చూడకపోయినా నా పెద్ద కూతురైనా నీ పెళ్లి చూసే అదృష్టం దక్కింది. ఇదంతా శివ వల్లే సాధ్యమైందమ్మా. పంచాయతీలో కరెక్ట్ టైంకి నిన్ను తీసుకొచ్చి జీవితానికి సరిపడే ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఆ రాక్షసుడి గురించి నిజాలు బయట పెట్టి పూర్తిగా మా కష్టాలు దరి చేరకుండా చేసింది. ఇందులో నా గొప్పతనమేముంది? మా పెదనాన్న పాపం పండింది. చేసిన అన్యాయానికి శిక్ష అనుభవించడానికి జైలుకెళ్లాడు. ఇంకా ఆ పీడకలని తలుచుకోకుండా సంతోషంగా పెళ్లి చేసుకో శ్రీవల్లి. నేనుండగా సంతోషంగా పెళ్ళి ఎలా జరగనిస్తాను శివ? పెళ్లి మండపంలో మొత్తం కుటుంబమే అంతమయ్యేలా టైం బాంబ్ పెట్టాను. తాళి కట్టే సమయానికి మీరంతా పాడెక్కాల్సిందే. అన్నయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదే శివ, శ్రీవల్లి రెడీ అయిందా? అవతల పంతులు గారు పిలుస్తున్నారు. తీసుకొస్తున్నాం బావా. అక్క, కొంచెం సిగ్గు దాచుకో. తర్వాత బావగారికి చూపించాలి కదా. అరెరే, ఇప్పుడు నిన్న అక్క అనాలో వదిన అనాలో అర్థం కావట్లేదే. నువ్వు ఎలా పిలిచినా నాకు సంతోషమే. ఏమండి, ఈ క్షణం కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. శ్రీవల్లి గారు రెడీ అవ్వడానికి ఇంత ఆలస్యం చేస్తున్నారేంటండి? త్వరగా వచ్చేస్తే తాళి కట్టేసి మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. నాయనా, ముహూర్తం దాటకుండానే నీ పెళ్ళి అయిపోతుంది. నువ్వేం కంగారు పడకు. నిజంగా మీరు మా ఇంటికి అల్లుడవడం మా అదృష్టం అనుకుంటాను వెంకటపతిరాజు గారు. మీతో మా చెల్లి పెళ్లి నిశ్చయం అయ్యాకే మా అమ్మ తిరిగి వచ్చింది. తనిప్పుడు మానే కదా, మా ఇంట్లో ఆ అదృష్టం మాకు కూడా ఉంటుంది. అమ్మా, వధువుని తీసుకురండి. వదినా, త్వరగా పెళ్లి కూతుర్ని తీసుకురండి. ముహూర్తానికి టైం అయిపోతోంది. పదమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం. నాకు దక్కంది ఎవ్వరికీ దక్కకూడదు.